వృషభ రాశి అధిపతి శుక్రుడు. రాశి నామ అక్షరాలు ఇ, ఉ, ఎ, ఓ, వా, వృ, వే, వో. శ్రీ దుర్గామాతను పూజించాలి. లక్కీ కలర్ వైట్. వృషభరాశి అనుకూల రోజులు బుధ, శుక్ర, శనివారాలు. ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా ప్రారంభంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. రాహువు 11వ స్థానం నుంచి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. శని దేవుని ప్రత్యేక అనుగ్రహంతోనూ మీకు ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి అందుతాయి. సంవత్సరం మధ్యలో గురుడి సంచారం వేళ డబ్బు పొదుపు చేయడంలోనూ విజయం సాధిస్తారు. మీ కుటుంబంలో సంతోషం, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఒకరికొకరికి అనుబంధం పెరుగుతుంది. గురుగ్రహం ప్రభావంతో కొత్తగా పెళ్లైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఈ రాశి వారికి ఉగాది తర్వాత గురుడి ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మీరు ఏకాగ్రతతో చదువుతారు. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి నుంచి శనిదేవుడు 11వ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. రాహువు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే మీరు ఊబకాయం సమస్యతో బాధపడాల్సి వస్తుంది. మార్చి తర్వాత శనిదేవుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు సోమరితనాన్ని వదిలేయాలని, మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి. ఏప్రిల్ నుంచి శని దేవుని దృష్టి 5వ స్థానంపై ఉంటుంది. కాబట్టి మీ ప్రేమ సంబంధాలలో నిజాయితీని కొనసాగించాలి. అప్పుడు మాత్రమే మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. వృషభ రాశి వారు ప్రాణాయామం, ధ్యానంతో ప్రతిరోజూ ప్రారంభించాలి. ప్రతిరోజూ ప్రాణాయామం చేయడంతో పాటు మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి. అలాగే ప్రతిరోజూ శ్రీ లక్ష్మీ సూక్తులను పఠించి నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి.